పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంటు కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్లో చాలా వరకు పేరుకుపోయినాయి అధ్యక్ష. దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ 8,000 అంటున్నారు, కూనంనేని సాంబశివరావు గారు 7,000 అంటున్నారు, మంత్రి గారు 5,520 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం 1,400 కోట్లు, ఒక సంవత్సరం 900 చిల్లర. ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది. కాబట్టి ఇది గుదిబండై కూర్చుంటుంది. ప్రాబ్లం ఏమవుతుందని అంటే అధ్యక్ష, సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టండి అని యాజమాన్యాలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తాం. చాలా వరకు మా దగ్గరికి వస్తున్నారు. మేము ఆ యాజమాన్యాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు. ఇది మీరు మొదలుపెట్టిన పథకమే అక్క. మంత్రి గారికి చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ స్కీమ్. ఆయన ఆ రోజు విద్యార్థులు అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో స్థాపితమైనవి. ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలల్లో 50 నుంచి 60% మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అనే ఈ పథకానికి మీరు ఇదే బడ్జెట్లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోండి. ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు 2,500 కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది. మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్లో, అది ఇంకా పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష. కాబట్టి అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా, ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరాలన్నా ప్రభుత్వం కొంచెం ఇతోధికంగా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు 829 కోట్ల 12 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది, దాన్ని దాయాల్సిన అవసరం లేదు, ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మా రాజేశ్వర రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు అన్న. చెప్తున్న 3,000 కాదు, 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 రూపాయలు. మా ప్రభుత్వం వచ్చినాక 7/12/2023 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్కగట్టింది 1,179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకొని, ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా అప్లై ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీకు
మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తొందరలోనే, ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 1200 కోట్లకు పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి, కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది, తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సాంబశివరావు. అధ్యక్ష, నేను దీనికి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అంటే ఉప ప్రశ్నలు వేస్తున్నాను. దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది నేను కోరుతున్నాను. టోటల్గా ఎంతకాలంలో ఈ బకాయిలు చెల్లించగలుగుతారు? నెంబర్ 1 అంటే ఈ సంవత్సరం మొత్తం చెల్లించగలుగుతారా, లేకపోతే ఎంత సమయం పడుతుంది? రెండోది, ఒకవేళ అది కుదరకపోతే దశల వారీగా చెల్లించాలన్నప్పుడు మొదటి దశ ఎంత చెల్లిస్తారు? 2. మూడోది, ఆ చెల్లించే వాళ్ళల్లో ప్రాధాన్యతలు ఏమిటి? అంటే దానిలో చిన్న చిన్న జూనియర్ కాలేజీలు ఇటువంటివి ఉంటాయి, జూనియర్ డిగ్రీ కాలేజెస్, దానికి సంబంధించిన ప్రాధాన్యతలు, అది మూడోది అధ్యక్ష. ఆ విధంగా టోటల్ ఒక హామీ భరోసా ఇవ్వటమే కాకుండా కొంత ఇమీడియట్గా రిలీజ్ చేస్తే, మొదటి దశలో ఇమీడియట్గా రిలీజ్ చేస్తే వాళ్ళకు సొలేస్గా ఉంటుందని తెలియజేస్తూ, ఈలోపు పిల్లల తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేయకుండా యాజమాన్యాలతో గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ స్థాయిలోనో ఆర్డీఓ స్థాయిలోనో వాళ్ళకి మీరు అధికారాలు ఇచ్చి వాళ్ళ యాజమాన్యాలను పిలిచి వాళ్ళకి భరోసా ఇచ్చి తద్వారా మొదటి దశ ఇంత విడుదల చేస్తే ఆ భరోసాతో వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టరు. అందుకని ఈ 4 అంశాలని సీతక్క గారు నోట్ చేసుకుని దీనిపైన క్లియర్గా హామీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాజమాన్యాలు పిల్లలు పెద్ద రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద